వాడు కాబట్టి నువ్వు దుర్మార్గుడువు, పలానా మతం వాడు కాబట్టి నువ్వు చాలా మంచివాడు అని అంటాం లేదండి. అవును. ఖచ్చితంగా హిందువులని పేరు చెప్పుకుని స్వాములు మఠాల పేరు చెప్పుకుని అక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలు ఆక్రమణ చేసిన మాట వాస్తవం. అందుకనే స్వరూపానంద సరస్వతి లాంటి ఒక దొంగ స్వామి అతను కేటాయించిన భూములు అన్ని రద్దు చేశారు. పని చూసుకోవా బాబు అని చెప్తున్నారు అతను. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా అతను వైజాగ్లో ఇచ్చిన భూములు లాక్కుని నీ పని నువ్వు చూసుకోమని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల దృష్టికి వచ్చినప్పుడు ఏమి ఉపేక్షించరండి. సరైన ప్రభుత్వం ఉంటే నిజాయితీగా పనిచేద్దాం అనుకున్న పాలక మండలి కానీ ప్రభుత్వం గారు ఉంటే ఇటువంటి వాళ్ళు ఆటలు సాగం. ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఎన్నాళ్ళు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందంటే నిజమేనండి. ఒక 20 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది. కారణం ఏంటి? నేను పదే పదే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రం ఇలా తగలడిపోవడానికి దరిద్రం పడడం కారణం అతనే. ఎందుకంటే అతను అప్పటి వరకు ఈ మతం మన రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు అంటారు ఆంధ్రప్రదేశ్లో కులం జంపు ఉంది అంటారు. కాదండి, ఈ కుల బీజం కుల విషం పోసింది కూడా నీలం సంజీరెడ్డి దగ్గర నుంచి ఈ మంచినీటి బావుల విషం కలిపారు వీళ్ళు. తర్వాత రాజశేఖర్ దాన్ని అందిపుచ్చుకున్నాడు. అది అయిపోయిన తర్వాత మతం ప్రాంతం మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మతం తీసుకున్నాడు. ఇప్పుడు ఇది వరకు క్రైస్తవంలో మేము ఉన్నాం. మా అత్తగారు క్రైస్తవం స్వీకరించారు. మా ఇంట్లో మా నాయనమ్మ గారు నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక యాంటిక్ హార్మోనియం పెట్టి ఉండేది. మా ఊళ్ళో జాన్ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు క్రైస్తవుడు. ఆయన మా పాస్టర్ గారు మా ఇంటి దగ్గర నుంచి హార్మోనియం పెట్టి తీసుకెళ్లి క్రిస్మస్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన పాటలు ప్రాక్టీస్ చేసుకుని పాడుకుని మళ్ళీ తీసుకొచ్చి అందంగా పెట్టేవారు. మాకు ఎప్పుడైనా అనారోగ్యం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవారు. అంతా జరిగింది. పరమత సహనంతో మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము నన్ను ముట్టుకోకని మేము ఆడడం లేదు. మా పట్ల వాళ్ళ ద్వేషభావంతో వాళ్ళు కూడా ఎప్పుడు లేరు. వాళ్ళు మైనారిటీలుగా ఉన్నా సరే మేము గౌరవించాం. ఇవాళ పరిస్థితి ఉందా గుండెల మీద చేసి చెప్పండి ఎవరన్నా. ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఒక మనం బిరిగేసుకుని ఉన్నాం. అంటే ఏం మాట్లాడితే ఏం వస్తుందో, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో మనకు తెలిసిన వాళ్ళు మొగమాట వస్తాయని వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు అందంగా చేసుకునేవారు. వాళ్ళ మత ప్రచారం వాళ్ళు చేసుకునేవారు. ఇప్పటి ముప్పటిగా మత మార్పిడి జరుగుతున్నాయి. మనం కళ్ళు మూసుకున్నామో మనం అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పైశాచికత్వం కొంచెం ఎక్కువైపోయింది అనేసని పదం వాడడానికి కూడా కారణం అదే. మీరు ఆ పద ప్రయోగం పైశాచికత్వం వాడొద్దు. ఎందుకంటే ఆ మతం ప్రచారం చేసుకోవడంలో మత మార్పిడిలు చేయడంలో వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడుగా వ్యవహరించే క్రమంలో వాళ్ళు చెలియల కట్టి దాడుతున్నారు మాటల విషయంలో కానీ మా ఇతర మతాలు రెచ్చగొట్టే విషయంలో కానీ. ఇప్పుడు హిందువులు ఏ రోజు ఉన్నప్పుడు ఏనాటి నుంచి హిందూ మతాన్ని తురుష్కులు పరిపాలించారు. వీళ్ళందరూ పరిపాలించిన 100 సంవత్సరాలు మనం పరాయి పాలనలో ఉన్నాం. ఈ మతాన్ని ఎవడన్నా ఏమైనా చేయగలిగాడా? ఇది చేస్తాడని కాదండి. ఇక్కడ మన మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దని కోరుకుంటున్నాం పదే పదే మనం. ఇప్పుడు తిరుమల దేవస్థానం ఉంది. అతను జీవన భృతి కోసం భుక్తి కోసం కావాలంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. నీకు ఉద్యోగం అదే కదా. నీకు అక్కడ ఎందుకు కావాలా? నీకు ఇష్టం లేని నువ్వు పరాయి ఇంకో మతాన్ని అన్య మతాన్ని నువ్వు ఆచరించినప్పుడు ఇక్కడ పవిత్రతకు మంట కలిపే కార్యక్రమాలకు నువ్వే చేస్తావు లేదు. అక్కడ హిందువులు కూడా చేస్తారు అపవిత్రం అని. ఇక్కడ నీ మీద బ్లేమ్ పడతా. ఆ బ్లేమ్ నువ్వు ఎందుకు తీసుకుంటావు? అందంగా తప్పుకోవచ్చు కదా పక్కకి. నువ్వు ప్రసాదం కానీ తీర్థం కానీ పుచ్చుకొని వాడు ఆ పరిసరాల్లో ఆ కొండ మీద తిరగడం నీకేంటి అవసరం? ఇది వాళ్ళ ఈతో కోరి చెప్పేది. అలాగే ఇంతమంది ఉద్యోగులు ఇది వరకు లేనిది ఇప్పుడు వచ్చిందంటే డెఫినెట్ గా ఇది వరకు లేదండి. ఇది వరకు అన్య మతాలకి అవకాశాలు లేవు. మీకు మళ్ళీ చెప్తున్నాను నొక్కి 2004 తర్వాత ఈ 20 సంవత్సరాల్లో జ్వరబడిపోయారు. పద్మావతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండే దాంట్లో ఒక ఆవిడ ఆ క్రిస్టియన్ ఎందుకు పెట్టారండి అక్కడ డీన్ గానే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆవిడ ఏం చెప్పింది? అక్కడ విద్యార్థులకి ఏం బోధిస్తుంది? ఆవిడ ఏం పాఠాలు చెప్పాలి, ఏం బోధించింది? ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు, ఈ పిచ్చి చేష్టల వల్ల హిందువులందరికీ కూడా వికారం వచ్చింది. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు స్వయంకృతం. అది వాళ్ళ పని వాళ్ళు అందంగా చేసుకుంటా వాళ్ళ ప్రార్థనలకు ఎవడన్నా అడ్డొచ్చారా? మీకు ఇక్కడ మణిపూర్ లో జరుగుతున్నాయి గొడవలు. అటువంటి గొడవలు ఎప్పుడు ఇక్కడ జరిగినాయండి? మత కల్లోలాలు కట్టనే. మీకు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెక్యులర్ అని చెప్పుకోవడం కాదు. హిందూ భావజాలం ఉన్న పార్టీలు కూడా వాళ్ళ రక్షణలో మీకు అల్లర్లు జరగకూడదు. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఎప్పుడు మత కొలాల్లో జరిగినాయండి మన రాష్ట్రంలో? హైదరాబాద్ లో అంత దారుణంగా ఉండి ఇది వరకు గతంలో గమనించాలి. అంటే సాధారణంగా రౌతుని బట్టి గుర్రం అన్నట్టుగా పాలకుడు సరైనోడైతే అన్ని సెట్ అవుతాయి. పాలకుడు స్వార్థం తగినంత బలం లేకుండా
ఏ మతం మీదో ఒక కులం మీదో ప్రాంతం మీదో ఆధారపడి లేదంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాడు బతకాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తిరుపతి అది వ్యాపార కేంద్రం కింద మార్చారు. అక్కడ ఒక ఆదాయం కనపడుతుంది, సంపద కనపడుతుంది, అక్కడ ఒక ప్రతిష్ట, వీళ్ళ ప్రతిష్ట పెంచుకోవడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ పావులను అక్కడ జొరపడుతూ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాడు, పచ్చి నాస్తికుడు. అతను ఏంటనే అవసరం, వీళ్ళు ఇచ్చినా తీసుకోకూడదు. అతను సుబ్బారెడ్డి ఆ మొహంలో పవిత్రత ఏమైనా కనపడుతుంది అతను, వీళ్ళు దొంగల బ్యాచ్ దొంగోడు కనపడుతున్నారు. గమనించుకోవాలి ఎవరైనా సరే. కనీసం వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు చూసి చేతులు దండం పెట్టిలో ఉండాలి. అది కూడా బాధ్యత తీసుకోవాలా ప్రభుత్వాలు. ఆ ముఖ రూపురేఖ లావణ్యాలు కూడా చూడాలా. నేను బాడీ షేమింగ్ కాదు, రూపురేఖ లావణ్యాలు కూడా చూసి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ అలాగే ఏం చేశారండి, అక్కడ గతంలో రమణ దీక్షితులు ఉన్నాడు, అక్కడ ఆయన ఎంత భాగ్యశాలంటే శ్రీవారిని ఆపాదమస్తకం స్పృశించి అర్చించి తరించే భాగ్యం. అతను ఏం మాట్లాడాడు, తిరుపతి దేవస్థానం గురించి, పింక్ డైమండ్ గురించి మాట్లాడాడు. అందులో గుప్త నిధులు తవ్వుతున్నారని మాట్లాడాడు. అవన్నీ చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని విజయసాయి రెడ్డి మాట్లాడతాడు. అంటే వీళ్ళందరినీ ఎవరు మాట్లాడిచ్చారు? ఎందుకు తిరుమల ప్రతిష్ఠ పెంచినట్ట తగ్గించినట్ట, పవిత్రత కాపాడినట్ట అపవిత్రం చేసినట్ట? దీని మీద చర్యలు ఎందుకు ఇప్పుడు తీసుకోమని చెప్పి మేము కోరుతాం, మేము డిమాండ్ చేస్తాం. ఈ మాటలు ఎవడు మాట్లాడించాడు? అతని పక్కన ఎవరు కూర్చున్నాడు? రమణ దీక్షితుల పక్కన బోరుగట్ట అనిల్ అన్నమాట. ఎక్కడో ఇప్పుడు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎవరి బ్యాచ్, వీళ్ళంతా ఎవరి గ్యాంగ్? మీకు ఏమైనా కానీ ఒకటేనండి, తిరుపతి దేవస్థానం పవిత్రతను ఎవడో కూడా పెంచగల దాన్ని పాటు చేయలేరు, ప్రతిష్టని పెంచే అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ గ్యాంగ్, రాజశేఖర రెడ్డి గ్యాంగ్ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, దాంతోపాటు ఈ వ్యవస్థల్ని అన్నిటిని అవస్థల పాలు చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఎంతవరకు సరే మీరు అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ఆధ్వర్యంలో అటు కేంద్రంలో బీజేపీ ఉంది. సుహాసిని గారే చెప్పాలి దీనికి సంబంధం. ఎందుకంటే ఉన్న వాళ్ళలో పెద్దగా పీఠం పేరు చెప్పేసుకుంటూ భూములు